వెల్కమ్ టు స్టార్ విజన్ న్యూస్. సృష్టికి మూలం ఓ శక్తి, ఆ శక్తే ఆదిపరాశక్తి. అనంత శక్తిరాయిని, లోకపావని, జగజ్జీవని, స్థానిక గవరపాలెం సతకంపట్టు వద్ద వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గ అమ్మవారి దసరా ఉత్సవాలు. స్థానిక అనకాపల్లి ఈ నెల 22 నుంచి అక్టోబర్ 2 వరకు ఆలయంలో అమ్మవారి దసరా నవరాత్రుల మహోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. కాగా ఈ ఉత్సవాలకు సంబంధించిన గోడపత్రిక కరపత్రాలను గురువారం గవరపాలెం బీశెట్టి అప్పారావు కళ్యాణ మండపంలో ఆవిష్కరించారు. దసరా నవరాత్రుల ఉత్సవాలను విజయవంతం చేయాలని, అలాగే ఉభయ తెలుగు రాష్ట్రాల ఆహ్వాన నాటకోత్సవాల కరపత్రాలను కూడా ఈ సందర్భంగా విడుదల చేశారు. కాగా ఇప్పటికే దసరా ఉత్సవాల సందర్భంగా సతకంపట్టు వద్ద శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. రంగురంగుల విద్యుత్ రూపాలతో సరికొత్తగా ఆలయం కాంతులీనుతుంది. ఇంద్ర వైభవం ఎలకు దిగి వచ్చిందా అన్న చందంగా ఆలయం కలువిందు చేస్తుంది అని గత 9 ఏళ్లుగా అమ్మవారి ఉత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ ఏడాది అంతకు మించి అత్యంత వైభవంగా ఉత్సవాలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు వెల్లడించారు. అనకాపల్లి రాజకీయ రారాజుల ప్రోత్సాహంతో ఈ ఉత్సవాలను కన్నుల పండుగగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమం శ్రీ నూకాంబిక దేవస్థానం మాజీ చైర్మన్ కొనతాల మురళీకృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఆలయ శాశ్వత చైర్మన్, ఆలయ నిర్వాహకుడు కాండ్రేగుల నాయుడు, ఆలయ వ్యవస్థాపకుడు పివి రమణ, ఉత్సవ కమిటీ చైర్మన్ భీమరిశెట్టి వరాహ నూకరాజు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. అనేక కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందండి. 10 రోజుల పాటు మన అమ్మవారికి అలంకరణ ఏర్పాటు చేశారు. అలాగే 10 రోజులు కూడా భవానీ భక్తులకు ఎక్కడెక్కడో అనకాపల్లి పరిసర ప్రాంతాల నుంచి భవానీ భక్తులకి అన్నదాన కార్యక్రమం బేలా గోవింద సత్యనగర్ సౌజన్యంతో ఏర్పాటు చేయడం జరిగిందండి. అలాగే మరి పేదలకి, ముఖ్యంగా హాస్టల్ కుర్రలకి, పారిశుద్ధ్య కార్మికులకి బియ్యం కానివ్వండి, బట్టలు కానివ్వండి, మరి పెన్నులు కానివ్వండి, పుస్తకాలు కానివ్వండి, ఇవన్నీ కూడా అందించడం జరుగుతుందండి. అలాగే సిరి సంపద అమ్మాయితో మరి భర్తరాజ్ ప్రదర్శన కూడా ఏర్పాటు చేయడం జరిగిందండి. మరి అంతేకాకుండా వాయినాల కార్యక్రమం, గతంలో 9,000 మందికి దాకా ఇచ్చిన వాయినాలు ఇచ్చిన మరి సంస్కృతి మన అనకాపల్లి సతకంపట్టు గవరపాలెం మన దుర్గమ్మ గుడికి ఉంది. ఈ సంవత్సరం మరింత కొత్తగా, అంటే ఇంకా అది రివీల్ చేయలేదు, ఏమి ఇస్తున్నాం ఏంటి, అమ్మవారి వాయినతో ఒక ప్రత్యేక కానుక కూడా ఇద్దాం ఉద్దేశంతో ఈ సంవత్సరం నిర్వాహకులు ఏర్పాటు చేశారు. మరి వాయిన కార్యక్రమం కూడా ఉందండి. మరి తర్వాత 10 రోజు కూడా అమ్మవారిని అనేక పొరవీధులు కూడా ఊరేగించడం జరుగుతూ ఉంది. అలాగే మరి దసరా రోజున, ఆఖరి రోజున మరి అలాగే మధ్యలో నాటికలు ఉన్నాయండి. పలజగన్తో హాల్లో మన గౌరీ సంఘం వారి ఓపెన్ గ్రౌండ్ లో మరి నాటికలు కూడా కేఎం నాయుడు గారి నాయకత్వంలో ఏర్పాటు చేయడం జరిగింది. కర్రీ సంజయ్ నాయుడు గారు వారి కుమారుడి పేరుని సమర్పిస్తా ఉన్నారు. అలాగే మరి దసరా రోజున అనేక వివిధ రాష్ట్రాలు శ్రమించినటువంటి జానపద కళారూపాలతో ఊరేగింపు అతి భారీగా, అంటే ఈ 8 సంవత్సరాలు ఒక ఎత్తు, ఈ 9వ సంవత్సరం అతి ఘనంగా నిర్వహించడం, అంటే డబల్ ఖర్చుతో ఈ కార్యక్రమం చేయడం జరుగుతుందండి. శ్రీ శ్రీ కనకదుర్గ అమ్మవారి దేవస్థానం ఆలయం వారి ఆధ్వర్యంలో దసరా నవరాత్రుల సందర్భంగా శ్రీ గౌరీ సేవా సంఘం కర్రీ రమేష్ కళా వేదికపై ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అనేక బహుమతులు పొందిన నాటికలు ఉత్సవాలుగా 5 రోజులు జరుపుతున్నారండి. ఈ ఉత్సవాల్లో పాల్గొన్న నాటికలన్నీ కొత్త నాటికలు. చాలా రాష్ట్రంలో వివిధ పరిషత్తులో ఎన్నెన్నో బహుమతులు గెలుచుకున్న నాటికలు అనకాపల్లిలో ప్రదర్శిస్తున్నారు. ఈ నాటికలకి మహారాజు పోషకులు గౌరవనీయులు శ్రీ కర్రీ సంజయ్ నాయుడు గారు ఆర్థిక సహాయం కలుగుతున్నాయి. అట్లాగే వేదిక గౌరీ సేవా సంఘం వారు కొత్తగా వేదిక నిర్మాణం చేసి శ్రీ గౌరీ సేవా సంఘం కర్రీ రమేష్ కళా వేదిక అని నిర్మాణం పేరు పెట్టి కొత్తగా ఈ సంవత్సరం అక్కడే ఉత్సవాలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అనకాపల్లి గవరపాలెంలో ఒక కొత్త వరంని సృష్టించిన సతకంపట్టు వాస్తవ్యులు పెద్దలు పివి రమణ గారు, కాండ్రేగుల నాయుడు గారి పర్యవేక్షణలో శ్రీ 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 కనకదుర్గ అమ్మవారి ఆలయ కమిటీ వారి ఆశీస్సులతో 9వ నవరాత్రి మహోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా ప్రారంభమవుతున్నాయి. అందరూ కూడా మాట్లాడి ఉన్నారు. ఈరోజు గవరపాలెంలో ఏకరాత్రి ఉత్సవంగా గవరపాలెం గౌరీపల్లి మహోత్సవం జరిగేది. అదే విధంగా ఈరోజు ఈ దుర్గమ్మ ఉత్సవాన్ని కూడా అనకాపల్లిలో అంత అంగరంగ వైపు తీర్చిదిద్దుతున్నారు.
మరి కలకట్టాలో ఏ విధంగా అయితే నవరాత్రి మహోత్సవాలకు వేడుకలు చాలా ఘనంగా జరిపేవారు, మరి దానిలో భాగంగానే ఈ అనకాపల్లిలో కూడా నవరపాలలో మరి వాడవాడలో పల్లెలో కూడా నవరాత్రి ఉత్సవం చేస్తారు. దుర్గా ఉత్సవాలు అని విజయవాడలోనూ లేకపోతే కలకట్టాలోనూ చెప్పినట్టుగానే జరిగే ఉత్సవాలన్నింటినీ కూడా అనకాపల్లి పట్టణానికి ఒక ప్రాంతానికి చేయకుండా మొత్తం అనకాపల్లిలో ఉన్న ప్రజలందరూ కూడా అన్ని వీధుల్లోని కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొనేలా చేసి ఒక గ్రూప్ లో ఏర్పాటు చేసి అందరి చేత కార్యక్రమాలు చేపిస్తున్నారు. పివి రమణ నాయుడికి వాళ్ళ జీవితాలు ధన్యం. వారు అదే కాకుండా వారితో పాటు పేదలకి అన్నదానం, అలాగే వస్త్రదానం, అలాగే పేద విద్యార్థులకి హాస్టల్ పిల్లలకు కూడా సకల సౌకర్యాలు కల్పిస్తున్న ఈ రమణ గారికి, ఈ ఉత్సవ కమిటీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియవచ్చు. ఆ అమ్మ ఆశీస్సులు ఈ ఉత్సవంలో పాల్గొనే ఉత్సవ కార్యక్రమాలు చేస్తున్న వారందరికీ కూడా ఉండి భగవంతుడు ఆయురారోగ్యేశ్వరుని కోరుకుంటున్నాను.